సన్ రైజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు సిద్ధమయ్యాయి. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో నెగ్గి టైటిల్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మరి ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయనేది గమనిస్తే ఈ సీజన్లో సన్ రైజర్స్ ఆరంభంలో కొంత తడబడింది. ఓటమితో సీజన్ ఆరంభించినా ఆ తర్వాత సరికొత్త రికార్డు సృష్టించింది. అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో సన్ రైజర్స్ అదరగొట్టింది. ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో ధనాధన్ బ్యాటింగ్తో శివాలెత్తిన ఆరెంజ్ ఆర్మీ ఆల్ టైమ్ రికార్డులతో టైటిల్ ఫేవరెట్ గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే 3 అత్యధిక స్కోర్లను ఈ సీజన్లోనే నమోదు చేసింది సన్ రైజర్స్ టీం. సన్ రైజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్లో విరుచుకుపడి పలు రికార్డులు నమోదు చేశారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాలకి తోడు హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, మర్క్రమ్ అబ్దుల్ సమద్, షెహబాజ్ అహ్మద్తో డిప్ బ్యాటింగ్ సన్ రైజర్స్ సొంతమైంది. మరోపక్క క్వాలిఫైయర్ మ్యాచ్లో కోల్కతా చేతిలో ఓటమి పాలైన సన్ రైజర్స్ అనంతరం డూ ఆర్ డై మ్యాచ్లో రాజస్థాన్పై విజయం సాధించి ఫైనల్కి దూసుకువెళ్లింది. అయితే కేకేఆర్ సన్ రైజర్స్ ఇరు జట్లు బలాబలాలతో ముఖాముఖి పోరు నేడు జరగనుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సన్ రైజర్స్కి భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్ కమిన్స్తో పేస్ బలంగా కనిపిస్తోంది. కానీ చెన్నై పిచ్ పూర్తిగా స్పిన్కు అనుకూలంగా ఉండనుంది. అయితే చెప్పుకోదగ్గ స్పిన్నర్ జట్టులో లేకపోవడం కాస్త కలవర పెడుతోంది. దీంతో నేటి మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ లేదా మయాంక్ మార్కెండేలో ఇరువురిలో ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఈ పిచ్పై సన్ రైజర్స్ బ్యాటర్లు మరోసారి రాణిస్తే మాత్రం భారీ స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో గెలుపుకి పెద్ద కష్టమేమీ కాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నీ కథ మొదలైందో తిరిగి అక్కడికే చేరుకుంటుంది నాయన అని బ్రహ్మానందానికి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ రైవల్రీ తిరిగి అక్కడికే చేరుకుంటోంది. ఈ ఐపీఎల్ సీజన్ను ఈ రెండు జట్లు హెడ్ టు హెడ్ మ్యాచ్తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో చేజింగ్లో క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ ఓడినా ఈసారి సన్ రైజర్స్ ఇంటెన్షన్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రెండు టీమ్స్ తలపడింది క్వాలిఫైర్ 1లోనే. క్వాలిఫైర్ 1లో మళ్ళీ సన్ రైజర్స్ పై కంప్లీట్ డామినెన్స్ చూపించిన కోల్కతా ఈసారి ఏకంగా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ని ఓడించి నేరుగా ఫైనల్ కి చేరుకుంది. క్వాలిఫైర్ 1 ఓటమి నుంచి వెంటనే తేరుకున్న సన్ రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ విక్టరీ కొట్టడం ద్వారా ఇప్పుడు ఫైనల్లో మళ్లీ కోల్కతాతో తలపడనుంది. మరోవైపు 5 ఓవర్లలో 100కి పైగా పరుగులు చేసి సన్ రైజర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇలా గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉత్సాహంగా సన్ రైజర్స్ కనిపిస్తోంది. రైట్, ఇవి బులెటిన్.